మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని హామీలు అమలయ్యేంత వరకు వదిలిపెట్టేది లేదని చెప్పారు. మార్చి 17కు 100 రోజులు నిండుతాయని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతామన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని జనం అనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ జనాల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరాలన్నారు. అంబర్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఈ 75 రోజుల్లో ఎక్కడికి పోయినా రాష్ట్రంలో నిన్నగాక మొన్న నాగర్ కర్నూలుకి అచ్చంపేటకు పోయినా, లేకపోతే ఇంకో జిల్లాకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అయ్యో ఎంత పని అయిపోయింది, తప్పు జరిగిపోయింది, వీళ్ళ దొంగ మాటలు నమ్మి, వీళ్ళ మోసపు మాటలు నమ్మి ఓటేసి ఇలా బాధపడుతున్నాం అనే మాట ఇలా సర్వత్రా వినబడుతున్నది. నిన్నగాక మొన్న నేను నాగర్ కర్నూలు పోయినా, అక్కడ ఇట్లనే మైక్ లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది. కరెంటు పోగానే కిందికి వెళ్ళి నినాదాలు స్టార్ట్ అయినాయి, జై కాంగ్రెస్ అని నినాదాలు. నేను అడిగిన మార్పు మంచిగుందా అని అడిగిన, మార్పు కావాలన్నారు, బాగున్నదా అని అడిగిన. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది, కోరేది ఒకటే, హైదరాబాద్ లో మీ అందరూ కూడా మన గులాబీ సైనికులందరూ కష్టపడ్డాం కాబట్టి, చిత్తశుద్ధితో పనిచేసినాం కాబట్టి, నిబద్ధతతో పనిచేసినాం కాబట్టి హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాకుండా 16కి 16 కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మనమే గెలుచుకున్నాం. నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత